ఒకటి ఒకటి రెండు రెండు అన్ని ర్యాంకులు మావే. ఈ కోచింగ్ సెంటర్లో చేరితే మీ పిల్లలకు జాబ్ గ్యారంటీ. మేము సినిమాల్లో హీరోలం, ఈ కోచింగ్ సెంటర్లో చేరిస్తే మీ పిల్లలే హీరోలు. ఇలాంటి ప్రకటనలు ఇకపై కనిపించవా? రండి చూద్దాం ఈ స్టోరీలో. విద్య ఎప్పుడో వ్యాపారం అయిపోయింది. వ్యాపారానికి ప్రకటనలే ప్రాణం. ఎక్కువ మందిని ఆకర్షించాలి అంటే ఆకర్షణీయమైన ప్రకటనలు కావాలి. అందుకే కోట్లు గుమ్మరించి అందమైన ప్రకటనలు చేస్తున్నాయి కోచింగ్ సెంటర్లు. ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ జనాన్ని అట్రాక్ట్ చేసే పని చేస్తున్నాయి. దీంతో వెర్రి 1000 రకాలు అన్నట్లుగా ప్రకటనలు మారిపోయాయి. నాకు ర్యాంక్ వచ్చిందంటే నేను చదివినందుకు కాదు, ఇక్కడి మాస్టర్లు మాత్రమే చదువు చెప్పినందుకు అని ఒక ప్రకటనలో కనిపిస్తే, మరో ప్రకటనలో మా కోచింగ్ సెంటర్లో చేరితే మీ పిల్లాడికి జాబ్ గ్యారంటీ అంటూ మరో ప్రకటన. ఒకదాన్ని మించి ఒకటి ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. వీటి పిచ్చి పీక్స్కి చేరిపోయి వీటికి అడ్డు ఆపు లేదా అని జనం ఫీల్ అయ్యే లెవెల్కు వెళ్ళిపోయాయి. కోచింగ్ సెంటర్ల అరాచక ప్రకటనలకు అడ్డుకట్ట వేసే దారి లేదా? జనం రకరకాలుగా ప్రకటనలతో ఇబ్బంది పడుతూనే ఉండాలా? ఈ సమస్యకు పరిష్కారమే లేదా? రీసెంట్గా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ఇక మీద కోచింగ్ సెంటర్లు 100% జాబ్ గ్యారంటీ ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు. విజేతలైన అభ్యర్థుల అనుమతి లేకుండా ప్రకటనల్లో ఫోటోలు వేయకూడదు. ప్రకటనలో ఉన్న సెలబ్రిటీలు కూడా ఆ ప్రకటనకు బాధ్యత వహించాలి. అధ్యాపకుల విద్యార్హత, అనుభవం, ఫీజులు, వసతుల వివరాలను తెలియజేయాలి. 50 మందికి మించి అభ్యర్థులున్న అన్ని కోచింగ్ సెంటర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కోచింగ్ సెంటర్ల మోసాలను బట్టి శిక్షగా జరిమానాలు విధిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువైతే కోచింగ్ సెంటర్లను మూసేస్తారు. అతి ఏదైనా ప్రమాదమే అంటారు. కోచింగ్ సెంటర్ల విషయంలో ఇది నిజమని అర్థమవుతోంది. చూద్దాం, ఇక ముందైనా అన్ని ర్యాంకులు మావే అన్న ప్రకటనలు తగ్గుతాయేమో.